హాయ్ అంతా ఎట్లున్నారు? సో మన సబ్స్క్రైబర్ ఒకరు 9 to 5 ఆ ర్యాట్ రేస్ లేకి పోకోకోకుండా ఎట్లా ఉండొచ్చు బ్రో అని అడిగినాడు అనమాట. ఇట్స్ నథింగ్ బట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంది? ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ వెన్ యువర్ ప్యాసివ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ యువర్ బర్న్ రేట్. ఇది ఎవరు చెప్పినారు అంటే స్కాట్ గ్యాలవే. సో నీకు ఎప్పుడైతే ఒక సంపాదన వస్తుందో అంటే నువ్వు ఏం చేయకోకుండా కైండ్ ఆఫ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్, ఆ సంపాదన నీ డైలీ నీడ్స్ అంటే నీ తిండి గుడ్డ బట్ట నీ సోకులు అర్బటాలకి సరిపోతే దట్స్ వెన్ యు ఆర్ ఫినాన్షియలీ ఫ్రీ. సో ఇప్పుడున్న సొసైటీలో ఫినాన్షియల్ ఫ్రీ కావాలా అనేది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. ఓకే, నేను షాపింగ్ చేయక ఎన్నో రోజులు నెలలు అయిపోతుంది. లైక్ సంవత్సరానికి ఒక్కసారి షాపింగ్ చేస్తే గొప్ప, అది కూడా నా బర్త్డేకి. బట్ ఎంత షాపింగ్ చేసినా కానీ వేసిన బట్టలే మళ్ళీ వేస్తాంట. ఓకే, ఇది నేను ఎందుకు చెప్తాను? మినిమలిజం గురించి చెప్పడానికి. ఓకే, అసలు మినిమలిజం అంటే ఏంది? ఏర్ మినిమంతో మనం సర్వైవ్ కావడానికి ఏమేమైతే మనం యూజ్ చేయొచ్చు, వాడుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఇట్స్ కాల్డ్ మినిమలిజం. ఓకే, ఫినాన్షియల్గా ఫ్రీ కావడానికి లైక్ ఒక పద్ధతి వచ్చేసి మన ప్యాసివ్ ఇన్కమ్, ఇంతకుముందు నేను చెప్పినట్లు మన ఖర్చు. ఓకే, ఇవి రెండు డైరెక్ట్గా ఒకదానికి లింక్ అయింటాయి అన్నమాట. ఓకే, సో మన ఖర్చు ఆటోమేటిక్గా మనం తగ్గించుకుంటే ఓకే, ఒక రకంగా మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ పెంచుకోకుండా మన ఖర్చు తగ్గించుకోవడం ఒకటి, ఇంకొకటి మన ప్యాసివ్ ఇన్కమ్ పెంచుకోవడం, ఖర్చు బ్యాలెన్స్డ్. సో ఒక థాట్ అనమాట. అంటే ఏంటంటే మనం ఎవరి కోసమో ఒక రోజుకి 8 hours కష్టపడతా వాని డ్రీమ్స్ని వాని గోల్స్ని అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు మనం అదే 8 hours మనం మన కోసం కష్టపడితే మేబీ మనం ఫినాన్షియల్ ఫ్రీ కావచ్చా? ఫినాన్షియల్ ఫ్రీడమ్కి మెయిన్గా 2 steps ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ ప్రాసెస్లో ఏంటంటే జాబ్ చూసుకోవడం, జాబ్తో సేవ్ చేసుకోవడం, సేవింగ్స్ని మళ్ళా తర్వాత ఇన్వెస్ట్ చేసుకోవడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ మీద, లేదంటే షేర్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మనం షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి ఒక 4% రిటర్న్స్ ఉంటాయి. సో క్యాలిక్యులేట్ చేసుకోండి మన ప్యాసివ్ ఇన్కమ్ ఎంత ఉంటే మనం రిటైర్ అయిపోవచ్చు అని. ఈచ్ పర్సన్ టు పర్సన్, ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫరెంట్ అవుతుంది. సో ఫాస్ట్ వేలో మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే, ఇది ఎక్స్పెషల్గా నాలాగా డబ్బు లేని వాళ్ళకి, నాట్ రిచ్ అఫ్లుయెంట్ ఫ్యామిలీస్లో పుట్టనోళ్ళకి, కష్టపడితే తప్ప కడుపు నిండనోళ్ళకి, వీళ్ళందరికీ సెకండ్. అండ్ నీ దగ్గర డబ్బు ఉంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఫాస్ట్ వే ఏంది? సో ఫాస్ట్ వే వచ్చేసి క్రియేటింగ్ ఏ బిజినెస్ ఐడియా. ఓకే, క్రియేటింగ్ ఏ ప్రోడక్ట్, అండ్ ఆ ప్రోడక్ట్ మనమే కూడా కావచ్చు. ఓకే, టు మేక్ థింగ్స్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే నేను ఇప్పుడు నా సాఫ్ట్వేర్ జాబ్ 9 to 5 జాబ్ ఇచ్చిపెట్టేసి ఆ తర్వాత రెస్టారెంట్స్లో లాస్ వచ్చేసినాక జోబీలో సింగిల్ రూపీ కూడా లేకపోకుండా ఉన్నా కానీ నేను మరీ 9 to 5 జాబ్కి పోకూడదు అనుకున్నా. ఓకే, సో 9 to 5 జాబ్కి పోకోకుండా కంపల్సరీగా నేను నా లైఫ్ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని నేను సాధించే ప్రాసెస్లో ఉన్నా. మేబీ అనదర్ 1-2 years ఐ విల్ బీ ఫినాన్షియలీ ఇండిపెండెంట్, ఫినాన్షియలీ ఫ్రీ. బట్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే నేను ఏమీ పని చేయకోకుండా ఖాళీగా కూర్చొని ఆడుకుంటుంటాను అంటే ఇట్ డజంట్ వర్కౌట్. ఎందుకంటే ఇఫ్ యు సీ పని చేసే వాళ్ళే హెల్తీగా ఉంటారు. ద నెక్స్ట్ ఛాలెంజ్ మనకి స్కూళ్ళల్లో నేర్పిరు, కాలేజ్లో నేర్పిరు. ఓకే, సో ద నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఎక్కడ కూడా మనకి ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ కావడానికి కానీ ఏదున్నా మన ఎడ్యుకేషనల్ సిస్టంలో జాబ్ ఎట్లా తెచ్చుకోవాలా, జాబ్ కోసమే జాబ్ మీదనే మొత్తం మన ఎడ్యుకేషన్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, బట్
అంటిల్ అన్లెస్ నువ్వు ఎంబీఏ చేసే వరకు నీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి కానీ, లేదంటే బిజినెస్ ఐడియాస్ అండ్ కేస్ స్టడీస్ దీని మీద చదివే స్కోప్ కూడా మనకు రాదనమాట. సో చిన్నప్పటి నుండి వీఆర్ నాట్ ట్రైన్డ్ టు డూ. నేను కూడా నాకు ఎవరేం ట్రైన్ చేయలే. బట్ అప్పుడప్పుడు మనం లైక్ యూ షుడ్ క్వశ్చన్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఏంది 9 to 5 రోజు జీవితాంతము వాని కోసం మనం పనిచేసి తీరా రిటైర్డ్ అయిపోయినాక అప్పుడు ఆ సేవింగ్స్తో మనం లైఫ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హాలిడే ట్రిప్స్ అవన్నీ చూడాలంటే ఐ థింక్ దట్ ఈస్ ద ఫూలెస్ట్ ఐడియా. అంతకన్నా ఫూలిష్ ఐడియా ఇంకొకటి ఉండదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే టైం అండ్ ఎనర్జీ అంతా అయిపోయి రిటైర్డ్ అయిపోయినాక స్వామి రామ అనుకుంటా ఇంట్లో కూర్చుంటాం, కానీ ప్రపంచం తిరిగేకో లేదంటే మన ప్యాషన్ మీదనో మన గోల్స్ మీదనో వర్క్ చేసే ఛాన్స్ ఆబ్వియస్గా ఉండదన్నమాట. సో ఫాస్టెస్ట్ వే హౌ సో బిజినెస్ ఐడియాస్ అండ్ మనమే ఒక ఓన్ ప్రోడక్ట్ని రెడీ చేసుకోవడం, ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ చేస్తే మేబీ వీ కెన్ అచీవ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ వెరీ ఎర్లీ. రిటైర్మెంట్ తీసుకోవచ్చు, బ్లా బ్లా బ్లా, మీకు నచ్చిన ప్యాషన్ మీద దాని మీద వర్క్ చేసుకోవచ్చు. బట్ ద ఫస్ట్ వే జాబ్ చేసుకుంటా సేవ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఇన్వెస్ట్ చేసుకొని దాంట్లో టేక్స్ టైం. ఓకే, అందరికీ సూట్ కాదు, ఎక్స్పెషల్గా నాలాంటి వాళ్ళకి అసలు సూట్ కాదు. అండ్ ద $1 million క్వశ్చన్ వచ్చేసి ఆ సెకండ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఐడియా కానీ లేదంటే క్రియేటింగ్ ఏ ప్రోడక్ట్ ఎట్లా. ఓకే, సి ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్ ఓకే, ఫస్ట్ మన ట్రేట్స్ అండ్ మనకున్న స్కిల్స్ని మనం అర్థం చేసుకోవడం. ఓకే, బుక్స్ చదవడం, బికాస్ బుక్స్ చదివితే మనకు వేరియస్ లీడ్స్ అండ్ రెఫరెన్సెస్ దొరుకుతాయి అన్నమాట. సో ఓకే, ఈ స్టేజ్కి రీచ్ కావాలంటే ఒక్కొక్కరు ఏ టైప్ ఆఫ్ స్టెప్స్ అండ్ ఏ టైప్ ఆఫ్ థింగ్స్ని చేసి పాడ్కాస్ట్ వినడం ఇలాంటివి చేస్తే ఐ థింక్ యూ విల్ సీ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో తీసుకో, లేదంటే స్పాటిఫై తీసుకో, లేదంటే టెడ్ఎక్స్ తీసుకో, దానిలో టాక్స్ వినడం అవన్నీ చూస్తే ఓకే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ పీపుల్ గెటింగ్ సక్సెస్ఫుల్ ఆర్ అర్లీ రిటైర్మెంట్స్ ఆర్ లైక్ బిల్డింగ్ బిజినెసెస్. సో ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ అందరూ ఎట్లా చేసినారు అనేది అర్థమైతే ఈవెన్చువల్లీ లైక్ అన్ని మార్గాలు చూసినాక సమ్హౌ యూ విల్ గెట్ టు నో వాట్ యూ హ్యావ్ టు డూ. ఓకే, యా, బికాజ్ ఏం చేయాలా అని మనం ఎప్పుడు ఎవరిని అడగకూడదు. ఓకే, అట్లని వేరే వాళ్ళు మనకి అది చేయి ఇది చేయి అంటే గుడ్డిగా కూడా చేయకూడదు. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయడం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ పని అయితే చేసుకుంటా అంటామో దట్ విల్ బి అవర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ చదివేవాడు హీ హ్యాస్ టు బి అట్ ద హాస్పిటల్ అండ్ ట్రీటింగ్ పేషెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నాకు బ్లడ్ సరిపోదు అనుకున్నాడు డాక్టర్ ఎట్లయితే కష్టమో అవ్వడం. ఓకే, సో ద సేమ్ వే సొసైటియల్ ఇన్ఫ్లుయెన్సెస్ కాకోకుండా ఆర్గానిక్గా మనం ఏం చేయాలా అనే పర్పస్ని ఫైండ్ చేయడం, ఇట్స్ హోల్ టుగెదర్ ఇట్ విల్ బీ ఏ న్యూ వీడియో. బికాజ్ అంత టైం కూడా లేదనుకుంటా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడానికి, అండ్ ఇట్ విల్ బీ ఏ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. బట్ యా, ఫినాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోవాలంటే ఏదర్ నీ దగ్గర డబ్బులు ఉండాలా. ఈవెన్ దో నీ దగ్గర డబ్బులు ఉండి కూడా నువ్వు ఖాళీగా ఉంటే ఓకే, యూ విల్ సఫర్ మిజరబులీ. నేను చెప్పే మాటలు కాదు, జార్డన్ పీటర్సన్ కూడా అదే చెప్తాడు, బిఎం హెగ్డే గారు కూడా అదే చెప్తారు. సో యూ విల్ సఫర్ ఈవెన్చువలీ. అండ్ నీ సఫరింగ్కి ఆబ్వియస్లీ నీ బోర్డమ్కి యూ మైట్ గెట్ అడిక్టెడ్ టు బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఈవెన్చువలీ హార్ట్ స్ట్రోక్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ యూ మైట్ డై. ఏదో ఒక పర్పస్ ఫైండ్ చేసుకొని బతికే వాళ్ళు, ఏదో ఒక దానికోసం కాజ్ కోసం బతికే వాళ్ళు చాలా ఎక్కువ రోజులు బతుకుతారు. అండ్ రీసెంట్గా ఒక బుక్ చదువుతున్నా, హౌ టు థింక్ అండ్ గ్రో బిగ్ అనుకుంటా బుక్ పేరు. సో పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ ప్యాషన్కి ఆబ్వియస్గా మనం సొసైటీ అనే ఒక హై థింగ్కి మనం ఎంటైటిల్ చేసుకుంటే
అది మోస్ట్ సక్సెస్ఫుల్ ఐడియా అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ మన చుట్టుపక్కల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో ఏదో ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొని వచ్చేదే ఈజ్ అ కైండ్ ఆఫ్ ఏ బిజినెస్ ఐడియా. సో మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి అండ్ మన రాధికా వ్లాగ్స్ ఛానల్లో చాలామంది నా లైఫ్ స్టైల్ అండ్ అదర్ థింగ్స్ చూసి మీరు యోగా టీచ్ చేయొచ్చు కదా అంటున్నారు అనమాట. సో నౌ విత్ ద బ్రాండ్ ఐ క్రియేటెడ్ నేను యోగా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో యూ గైజ్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. బట్ జాబ్ వదిలేసేటప్పుడు మేక్ ష్యూర్ పెళ్ళి పిల్లలు ఇట్లా పంచాయతీ పెట్టుకోవద్దండి. ఇఫ్ యూ హ్యావ్ దీస్ సార్ట్ ఆఫ్ గోల్స్, డ్రీమ్స్ అండ్ ఎవ్రీథింగ్. See now I can say నాకు చిన్న చిన్న ఏదో ఉన్నాయి కానీ బర్డన్స్, బట్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఏ ఫ్రీ గై. ఓకే. సింపుల్ లైఫ్ లీడ్ చేస్తానా. ఓకే. ఐ నో నీడ్ టు ఆన్సర్ ఎనీ వన్ అపార్ట్ ఫ్రమ్ మన సబ్స్క్రైబర్స్. నేను ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లే. ఇఫ్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు వర్క్, నేను వర్క్ చేయాల్సిన అవసరం లే. నాకు బాధ ఉంది అంటే నేను ఓకే ఐ కెన్ టేక్ రెస్ట్. సో దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ని మనం క్రియేట్ చేయాలన్నా, ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్కి మన లైఫ్ని మూవ్ చేసుకోవాలన్నా కానీ ఇట్ టేక్స్ టైమ్. సమ్హౌ ఐ ఎస్కేప్ దిస్ లైఫ్ అండ్ దిస్ లైఫ్ స్టైల్. ఓ మై గాడ్. నేను ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి ఐ థింక్ ఇట్ టుక్ అరౌండ్ లైక్ 2-3 years పట్టింది నాకు. సో ఇవి స్కూల్లో టీచ్ చేయరు అన్ఫార్చునేట్లీ. ఫర్ కాలేజ్ పాస్అవుట్స్కి వాళ్ళకి వీళ్ళందరికీ అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. ఆ ర్యాట్ రేస్లోనే పడింటి నేను కూడా. లైక్ సాఫ్ట్వేర్ జాబ్ ఒక 10 years చేసినాక దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ సంథింగ్. నాకు పర్పస్, నాకు ఇంట్రెస్ట్ ఉండే దాని మీద నేను నా లైఫ్ని, నా కెరియర్ని నేను చూస్ చేసుకుంటే ఈవెన్చువలీ ఐ విల్ బ్లాజమ్. నేనే కాదు ఎవరైనా కానీ చెరిష్ అవుతారనమాట. అట్లా కాకోకుండా కేవలం మనీ కోసం మాత్రమే పరిగెత్తే ఇట్ విల్ బీ వెరీ హార్డ్ అర్నింగ్ అండ్ ఆల్సో ఇట్ వోంట్ బీ ఈజీ. బట్ ఇఫ్ యూ ట్రై టు అక్వైర్ ఒక స్కిల్ని నేర్చుకోవడం కానీ, ఎనీ స్కిల్ ఆర్ ఒక ప్రోడక్ట్ని రెడీ చేయడం కానీ, దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ టైం తీసుకుంటాయి. బట్ ఇట్ హ్యాస్ ఇట్ ఓన్ బెనిఫిట్స్ అనమాట. అంటే నీకు స్లో లైఫ్, హ్యాపీ లైఫ్, యూ నో నీడ్ టు ఆ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండడం నాకు ఇష్టం లేదు. అండ్ నాకు ఇంకొకరి కింద వర్క్ చేయడం, వాళ్ళకి మనం అడగడం, ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ నాకు ఐ డోంట్ ఎంజాయ్ ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్. అంటే చిన్నప్పటి నుండి, స్కూల్లో ఉన్నప్పటి నుండి నాకు స్కూల్స్ పోయేది ఇష్టం ఉండదు, కాలేజ్కి పోయేది ఇష్టం ఉండదు, జాబ్కి పోయేది ఇష్టం ఉండదు. ఇంటికి వచ్చినాక వీకెండ్ మన సొంత ఊరిని వదిలిపెట్టి మళ్ళీ బెంగళూరుకి పోవడం ఇష్టం లేదు. సో దట్స్ వై ఐ క్రియేటెడ్ ఆల్ దిస్. సో అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోకుండా ఎలాబరేట్గా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. బాయ్.